ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. నేను నిన్ను విడిపించెదను. ఆమేన్. ఈ యొక్క లేఖనంని గనక మనం చూసుకున్నట్లయితే మొత్తం చదువుకున్నప్పుడు ఒకటే ఇందులో కనిపిస్తుంది. ఏంటంటే, నీవు ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ, నీవు ఏ ప్రమాదాల్లో ఉన్నప్పుడు, నువ్వు ఏ కష్టాల్లో, ఏ అనారోగ్యాల్లో, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమ పరచెదవు అనేసి దేవుడు చెప్తూ ఉన్నారు లేఖనము ద్వారా. అయితే ఎంతమంది ఈరోజు మీ కష్టాల్లో, మీ నష్టాల్లో, మీ బాధల్లో, మీ ప్రమాదాల్లో మనుషుల దగ్గరికి వెళ్ళేవారిగా ఉన్నారా? దేవుని దగ్గరికి వెళ్ళేవారిగా ఉన్నారా? ఒకసారి పరీక్షించుకోండి. మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు అని నేను చెప్తాలేను, కానీ అంతకంటే ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళండి. ఆయన దగ్గర సహాయం కోరండి. ఆయనే అంటున్నారు కదా, ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, అంటే డెలివర్ చేస్తాను అనేసి దేవుడు చెప్తా ఉన్నారు. అది అనారోగ్యమైన, ఆర్థిక ఇబ్బందులైనా, ఎటువంటి కష్ట నష్టాలైనా, ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడైనా, ఎటువంటిదైనప్పటికీ కూడా నీవెప్పుడైతే దేవుని దగ్గర సహాయం కోరుతావో, ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెడతావో, తప్పకుండా ఆయన నిన్ను విడిపిస్తారు, సమస్యల నుంచి బయటికి తీసుకొని వస్తారు అనేసి జ్ఞాపకం ఉంచుకోండి. తర్వాత మనం చేయవలసింది ఏంటో తెలుసా? దేవుడు మనకు సహాయం చేసిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే, ఆయనను మహిమపరచాలి, కృతజ్ఞతలు అర్పించాలి, సాక్ష్యం చెప్పాలి, దేవుణ్ణి మహిమపరచాలి. మరి ఇది మన యొక్క బాధ్యత అనేసి జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని కష్టాల్లో ఉన్నప్పుడు పిలుస్తూ ఉన్నారు. నేను నిన్ను విడిపిస్తాను అనేసి దేవుడు అంటూ ఉన్నారు. కనుక భయపడకండి, దిగులు పడకండి. దేవుడు తప్పకుండా మీరు మొరపెట్టినప్పుడు మీ ప్రార్థనకి ఆయన స్పందించి మీకు విడిపిస్తారనేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడుతారనేసి నమ్మండి, విశ్వసించండి. మరి ఆపదలో దేవుని పిలిచేవాడంట, విజయంలో దేవుని మహిమపరచాలంట. దేవుడు మీ అందరి జీవితంలో ఈ వాగ్దానమును నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.